పండు మిర్చి గురింకారం పచ్చడి అంటే ఎవరికైనా సరే నోరూరాల్సిందే. అందులోనూ ఈ సమ్మర్ వచ్చిందంటే పండు మిర్చి మార్కెట్లో నవనవలాడుతూ ఎర్రగా కన్ను కుట్టాల్సిందే. అంత బాగా మార్కెట్లో మనకి కనిపిస్తూ ఉంటే ఇక మన చేతులు నోరు ఎందుకు ఊరుకుంటాయి? అవి తీసుకొచ్చుకొని చక్కగా శుభ్రంగా తొడియాలు తీసేసుకొని బాగా ఒక్కొక్కయ క్లాత్ పెట్టి దుమ్ము లేకుండా క్లీన్గా తుడిచేసుకొని దానికి కావాల్సిన ఉప్పు చింతపండు రెడీ చేసేసుకుంటాం. అయితే ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చళ్ళు ఈ సమ్మర్లో కంపల్సరీగా అందరూ పెట్టుకుంటారు. ఒక టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఏంటండి, టమాటా పండుమిర్చి పచ్చడి, అలాగే మామిడికాయ పచ్చడి, ములక్కాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇలాగా గోంగూర పచ్చడి, అన్ని పచ్చళ్ళు కూడా ఈ సమ్మర్లో అయితే మాత్రం పెట్టేసుకుంటారు. మార్కెట్లో తీసుకొచ్చుకొని అన్నీ కూడా నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటారు చాలామంది వరకు. ఇప్పుడు పచ్చళ్ళు ఏం తింటున్నాంలే అని చెప్పేసి అని కొంతమంది అయితే మాత్రం పెట్టుకోరు పచ్చళ్ళు. అయితే చాలామంది వరకు పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారనో లేదా జాబులు చేసుకుంటున్నారనో ఎక్కడెక్కడో సిటీల్లో ఉండి చదువుకుంటూ జాబులు చేసుకుంటూ పాపం ప్రతిరోజు కూరలు కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళు, అలాగే చేతయ్య కొంతమంది చేతగా కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం తల్లిదండ్రులు మాత్రం కంపల్సరిగా నిలవ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఈ నిలవ పచ్చళ్ళు పెట్టి పిల్లలకి తిరగమాతలేసి చక్కగా గాజు సీసాల్లో పెట్టి పంపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా అవసరానికి కాస్త తీసుకొని తింటారులే పిల్లలు అని నెయ్యి పచ్చళ్ళు కారపళ్ళు కంపల్సరీగా పిల్లల కోసం పంపిస్తూ ఉంటారు. అలాగా పచ్చడి నిలవ పచ్చడి పెట్టుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది. అవసరానికి ఆపద్బాంధు పథకం కింద కూడా ఉపయోగపడుతుంది. అయితే మనకి పెట్టుకుని ఈ పండు మిర్చి మామిడి అల్లం పచ్చడి ఎలా పెట్టుకోవాలి అంటే, మనం మార్కెట్ నుంచి కానీ పొలం దగ్గర నుంచి కానీ పండు మిరపకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు శుభ్రంగా గుండు పెట్టుకొని క్లాత్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న తర్వాత చింతపండు మనం ఎన్ని కేజీలు మిరపకాయలు తీసుకొచ్చుకుంటామో దానికి తగ్గ చింతపండు తీసుకొచ్చుకొని చింతపండులో ఉన్న పీసులు విత్తనాలు ఇవన్నీ ఏమీ లేకుండా చూసుకొని అవన్నీ శుభ్రంగా తీసి పక్కన వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఉప్పు కూడా మనకి ఎన్ని కేజీలు తెచ్చుకుంటే అన్ని కేజీలకు సరిపడా ఉప్పు ఒక ప్లేట్లో పోసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆ ఎండిన ఉప్పు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పండుమిర్చి క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు ఇవి 3 కూడా తీసుకొని చక్కగా రోట్లో వేసుకొని ఇలా దంచుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. బాగా మెత్తగా కాదు. ఇదిగో చూడండి నేను దంచుతున్నాను ఇలాగా. నేనైతే మాత్రం కేజీ పండుమిర్చికి అరశోడు ఉప్పు 100 గ్రాముల చింతపండు ఆ లెక్కన వేసుకున్నానండి. మీరు కూడా మీరు ఎన్ని కేజీలు తీసుకొచ్చుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. అరశోడు ఉప్పు 100 గ్రాముల చింతపండు కేజీకి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా కచ్చా పచ్చగా తొక్కుకొని తీసుకొని ఒక డబ్బాలో మనం ఒక వారం రోజులు కానీ లేదా 4-5 రోజులు కానీ ఊరపెట్టుకోవాలి. ఇలా ఊరపెట్టుకోవటం వల్ల చింతపండు గుజ్జు మొత్తం కూడా పండుమిర్చికి పట్టేస్తుంది. ఉప్పు కూడా బాగా కరుగుతుందన్నమాట. నీరుకి పండుమిర్చిలో ఉన్న నీరుకి ఉప్పు కూడా శుభ్రంగా కరిగిపోతుంది. ఇలా దంచుకొని మనం నిల్వ చేసుకున్న పండుమిర్చి పచ్చడి సంవత్సరం ఉన్నా కూడా అస్సలు చెడిపోదండి. మనం ఒక డబ్బాలో 10 రోజుల పాటు ఇలాగా ఉప్పు చింతపండు ఒలిసి అన్నీ ఒక ప్లేట్లో పోసుకొని ఇలా దంచుకుని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఊరపెట్టుకున్నాం కదా, ఒక 4-5 రోజుల పాటు లేదా ఒక వారం పాటు ఊరపెట్టేసుకున్నాం కదా, ఇలా కచ్చాపచ్చగా దంచుకొని ఇక వారం రోజులు అయిపోయిన తర్వాత మనకి ఎన్ని కేజీలు తెచ్చుకుంటే దానికి సరిపడా మామిడల్లం, అంటే నేనైతే మాత్రం ఒక 6 కేజీలు పచ్చడి పెట్టాను అనుకోండి, 6 కేజీలకి కేజీ మామిడల్లం లేదా అర కేజీ మామిడల్లం అయినా కూడా సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే మాత్రం 1 కేజీ మామిడల్లం తెప్పించుకున్నాను. మామిడల్లం పైన పీలంతా తీసేసి శుభ్రంగా నీళ్ళల్లో కాస్త వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి.
ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి దుమ్ము, ఉసిక, మట్టి ఇలాంటివి మామిడి అల్లానికి ఉంటాయి కదా, అల్లానికి అది మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలాగ చిక్కు తీసేసుకొని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడుక్కున్న తర్వాత కనీసం గంట సేపు అయినా సరే ఈ మామిడి అల్లాన్ని బాగా ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే తడి ఉంటే పచ్చడి చెడిపోతుంది కాబట్టి మామిడి అల్లం శుభ్రంగా ఆరిపోయేంత వరకు కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకోవటం వల్ల నీరంతా ఆరిపోయి మామిడి అల్లం పచ్చడిలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మామిడి అల్లం వేసుకోవటం వల్ల మనకి పండుమిర్చి పచ్చడి, కొరింకారం పచ్చడి ఏ పేరుతో పిలిచినా కానీ పచ్చడి కొరింకారం పచ్చడి, ఈ పచ్చడి రుచి పెరుగుతుందన్నమాట. అందుకని ఈ మామిడాళ్ళం వేస్తారు. చాలామంది వరకు మామిడాళ్ళం వేసుకోరు, కానీ నేనైతే మాత్రం మా అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా మామిడాళ్ళం వేసుకుంటాం పచ్చడిలో. ఎందుకంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది, రంగు మారదు, టేస్ట్ పెరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మామిడాళ్ళం కంపల్సరీగా వాడతాం మేము. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి, పర్వాలేదు. కానీ వేసుకుంటేనే బాగుంటుంది ఈ మామిడల్లం. చూడండి తెల్లగా ఎంత బాగుందో అసలుకి. నాకైతే చిక్కు తీయగానే అల్ల పచ్చడి పెట్టేద్దామా అన్నట్టు అనిపించేసింది. కానీ పచ్చట్లోకి కదా తీసుకొచ్చాను, అందుకని పండుమిర్చి పచ్చడి కోసం అని చెప్పేసి శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగేసేసి కాస్త ముక్కలుగా కట్ చేసేసుకొని టెర్రస్ మీద ఒక గంట సేపు ఆరబెట్టేసుకోవడానికి తీసుకెళ్తాను. అన్నమంతా ఆరిపోయిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకొని మాత్రం టెర్రస్ మీద ఆరబెట్టుకోవాలండి. అయితే ఈ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు, అసలు చాలా చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. అసలు పండుమిర్చి పచ్చడి తిరగమాత వేస్తుంటేనే ఎంత కమ్మటి వాసన వస్తుందో. అందులోనూ ఈ పండుమిర్చి పచ్చడి ఒక్క చుక్క నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం తిన్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక పచ్చట్లోకి కావాల్సిన వెల్లుల్లిపాయలు నేను 6 కేజీలు పండుమిర్చి తీసుకున్నాను కదా, 1/2 కేజీ చిన్నుల్లిపాయలు శుభ్రంగా పొట్టులుసుకొని పక్కన పెట్టుకున్నాను. వారం రోజుల పాటు ఊరిన మిరప్పళ్ళ పచ్చడి ఇది పండుమిర్చి పచ్చడి. అలాగే పచ్చడిలోకి కావాల్సిన మెంతులు ఒక 100 గ్రాములు మెంతులు తీసుకొని దోరగా చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మెంతుల్ని కాస్త మిక్సీ పెట్టుకుని పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు ఏకంగా పచ్చట్లో వేసినా పర్వాలేదు. నేనైతే మాత్రం పచ్చట్లోనే వేసేస్తానన్నమాట. లేదు కావాలి అనుకుంటే పిండి కూడా పట్టుకోవచ్చు. ఈసారి మాత్రం పిండి పట్టేసాను మిక్సీ పట్టి. ఇలాగా పచ్చడికి కావాల్సిన దినుసులన్నీ కూడా రెడీ చేసేసుకున్నాక మనం ఇంట్లో గ్రైండర్ ఉంటేనేమో గ్రైండర్ మనమే పట్టేసుకోవచ్చు. మనకి ఇంట్లో గ్రైండర్ లేదు, అవకాశం లేదు అనుకుంటే బయట అయినా సరే మనం గ్రైండ్ పట్టించుకోవచ్చు. ఇలా మనం పట్టించుకున్న పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఎటువంటి బూజు రాదు, రంగు మారదు, రుచి తగ్గదు. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం కొన్ని ఉన్నాయి. మనం అంటుకోని 3 రోజులు పచ్చడి జోలు పోకూడదు. అలాగనే తడి చెయ్యి అస్సలు తగలకూడదు, సీపిరి కూడా తగలకూడదు. మనం గ్రైండర్ పట్టించుకొచ్చుకున్న తర్వాత జాడీలో కానీ లేదా గాజు సీసాలో కానీ భద్రపరచుకుంటే మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు కాస్త తీసుకొని పోపు పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడంటే నిలవ పచ్చళ్ళు తినకూడదు, బీపీలు షుగర్లు వస్తున్నాయి అంటున్నారు. నిజానికి మన అమ్మల కాలం నాటప్పుడు రోజు పొద్దున్న లేస్తే పచ్చళ్ళే కదండి తినేవాళ్ళు. ఎప్పుడో ఒకరోజు కూర చేసుకునేవాళ్ళు. పొద్దున్నే సద్దన్నం ఉన్నా కూడా ఈ పచ్చళ్ళు వేసుకొని తినేసేవాళ్ళు. అప్పుడు రోజులే చాలా బాగున్నాయండి. అసలు ఏ రోగాలు లేవు. చక్కగా సద్దన్నం తిని కాస్త పెరుగన్నం తిని పచ్చడి వేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం మరొకటి లేదు అన్నట్టు ఎంత హాయిగా ఉండేయో ఆ రోజులు. చాలా ప్రశాంతంగా ఉండేది మనసు కూడా. కానీ ఇప్పుడు ఈ ఉరుకులు పిరుకుల జీవితంలో మనశ్శాంతి లేకపోగా రోగాలు మాత్రం చుట్టుముడుతూ ఉన్నాయి. ఏం చేస్తాం, టైం